హాయ్ అండి. మా 2 BHK దగ్గర అయితే సర్వే అనేది జరుగుతుంది. మన ఇందిరమ్మ ఇండ్లు అనేది కూడా స్టార్ట్ అయింది కదా అండి. ఎవరెవరైతే ఈ డబల్ బెడ్రూమ్స్లో ఉండట్లేదో వాళ్ళవి క్యాన్సిల్ చేసి వీళ్ళకైతే ఇందిరమ్మ ఇండ్లు సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇద్దామనేది అయితే ఇక్కడ సర్వే అనేది అయితే జరుగుతుందండి. చాలామంది ఇండ్లు ఇచ్చినా కూడా కొంతమంది వచ్చి ఉండడం లేదు. దానివల్ల ఈ సర్వే అనేది అయితే జరుగుతుంది. మనకు ఈ నెల ఆఖరిలోపు సర్వే అనేది కంప్లీట్ అవుతుంది. ఎవరెవరి అయితే ఇండ్లు క్యాన్సిల్ అవుతాయో వాళ్ళకి కొత్త వాళ్ళకైతే ఇస్తారంట. మేమైతే ఎంత చెప్పినా కూడా వినట్లేదు. వాళ్ళు ఉన్నారని చెప్పినా కూడా వినలేదు. సర్వే అయితే చాలా సీరియస్గా అవుతుందండి మా దగ్గర. మాది తిమ్మాయిగూడ 2 BHK డబల్ బెడ్రూమ్ కొంట్లూరు దగ్గరలో ఉంటుంది. ఓకేనా. మేమైతే ఉంటున్నారని చెప్పినా కూడా వాళ్ళు నమ్మట్లేదు. ఇంట్లోకి వచ్చి మరీ చెక్ చేసి మరీ చూస్తున్నారు, సామాన్లు ఉన్నాయా లేవా, జస్ట్ 2-3 సామాన్లు పెట్టుకొని ఉంటున్నారా అనేది. ఒక 2-3 సామాన్లు కనిపిస్తే మాత్రం వాళ్ళది క్యాన్సిలే చేస్తున్నారండి. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీతోనే వచ్చి ఉండాలనేసి అయితే చెప్తున్నారు. మళ్ళీ కూడా వాళ్ళకి ఆప్షన్ అయితే ఇచ్చారు. ఒక 15 days లోపు వచ్చి ఉండకపోతే ఎవరెవరైతే ఉండలేరో వాళ్ళదైతే కంపల్సరీ క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది అనేది అయితే చెప్పారు. కానీ ఎంత రెస్పాండ్ అయినా కూడా అని వాళ్ళైతే మేము చెప్పడం అయితే జరిగింది, కానీ వాళ్ళైతే వినిపించుకోవట్లేదు. చాలా మంది అయితే మా కాడ కూడా అయితే క్యాన్సిల్ అయినాయండి. ఇందిరమ్మ ఇండ్లు సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇస్తారనేది అయితే చెప్తున్నారు అడిగితే. కానీ దయచేసి ఇండ్లు మనకు లేని వాళ్ళకే కదండి ఇచ్చింది. వచ్చి ఉంటే కూడా బాగుంటుంది కదా. దయచేసి మీరందరూ ఆలోచించండి. ఇవన్నీ మళ్ళీ క్యాన్సిల్ అయితే అక్కడిక్కడ తిరగడం ఎందుకండి, వచ్చి ఇళ్ళల్లో ఉంటే అయిపోతుంది కదా. కాకపోతే కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, హాస్పిటల్స్ లేవు అనేది. కానీ ఇప్పుడు ఉంటున్న వాళ్ళకైతే బెనిఫిటే ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అన్నీ రన్ అవుతున్నాయి. అందరు వచ్చి ఉంటేనే బస్ అనేటివి అవి కూడా అవైలబుల్ ఉంటాయనేసి చెప్తున్నారు సార్ వాళ్ళు. కాకపోతే ఇలా నోటీస్ అనేది అయితే అతికిస్తున్నారు చూడండి. ఉంటలేరు వీళ్ళు, వచ్చి చాలా రోజులకి వెళ్ళి ఇక్కడ ఉండలేరు, 2 years అయినా కూడా ఉండలేరు అనేది అయితే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఇచ్చింది ఇలా తాళాలు వేసుకోనికే కాదు కదండి, వచ్చి ఉంటే బాగుంటుంది. ఎక్కడైనా సరే, మన రాంపల్లి అయినా సరే, కొల్లూరు అయినా సరే, కొల్లూరు 1, 2 ఎక్కడైనా సరే, మన శంకర్పల్లి ఎక్కడైనా సర్వే అనేది అయితే జరుగుతుంది. కాకపోతే మా దగ్గర అయితే స్టార్ట్ అయ్యింది. మాది తిమ్మాయిగూడ హైత్ నగర్ దగ్గరలో ఉంటుంది. మాకైతే సర్వే స్టార్ట్ అయింది. జనాలు కూడా ఇక సర్వే అన్నాక అందరికి అసలు మాకు చెప్తుంటే కూడా మాకు చెప్పనివ్వట్లేదు వాళ్ళు. ఓకేనా అండి. చూడండి, కొంతమంది అయితే ఇండ్లు చేయించుకున్నారు, ఉంటున్నారు. కాకపోతే కొంతమంది వచ్చి ఉండలేరు. కాకపోతే కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటున్నారు. కానీ ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఇప్పుడు ఇల్లు క్యాన్సిల్ అయిపోతే మనం ఏం చేయలేం కదా. వచ్చి ఉంటేనే బాగుంటుంది ఎవరైనా సరే. లేకపోతే ఇల్లు క్యాన్సిల్ చేయించుకొని మళ్ళీ MRO ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఎందుకండి, మళ్ళీ 10 సార్లు తిరుగుతూ క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది. దయచేసి అందరూ ఈ ఏప్రిల్ ఎండింగ్ లోపు మాత్రం అందరు వచ్చి ఉండాలనేదే కోరుతున్నారు. ఈ సర్వే అనేది అయితే చాలా సీరియస్గా చేస్తున్నారు. పట్టా, మళ్ళీ ఆధార్ కార్డు, కొంతమంది కిరాయికి ఇచ్చారా లేదా అనేది కూడా సర్వే అనేది జరుగుతుంది. ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే నేను ఇస్తానండి. కాకపోతే మా దగ్గర నెక్స్ట్ అప్డేట్ ఉంటే కంపల్సరీ నేను మళ్ళీ పెడతాను. ఇప్పుడైతే నార్మల్గా అయితే మా దగ్గర సర్వే అనేది జరుగుతుంది, అదే పెట్టాను. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరి ఇంటికైతే తాళాలే ఉన్నాయి అసలు. కొంతమంది వచ్చి ఉంటున్నారు, కొంతమంది. కాకపోతే రాని వాళ్ళు బదులు కొత్త వాళ్ళకు కూడా ఇబ్బందులే అవుతాయి కదా. అందరు వచ్చి ఉంటే బాగుంటుంది. కానీ వాళ్ళు మాత్రం తాళాలున్నా, బూజు పట్టినా, కింద మొత్తం చెత్త ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. వీళ్ళు ఉండలేరు అనేసి. ఇంటి ముంగల చెత్త ఏంటి అదేంటి అనేది కూడా అందరికీ ఫోన్స్ అయితే వస్తున్నాయండి. మీరు కూడా దయచేసి ఫోన్స్ వస్తే ఎత్తి మాట్లాడండి. ఎందుకంటే ఉండని వాళ్ళకైతే కాల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కొంచెం కాల్ చేసి మాట్లాడితే బెటర్ ఉంటుంది. థ్యాంక్ యూ.